మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతుపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. సో ప్రతి నెల మనం రాశి ఫలితాలు చేస్తున్నాం. ఆ గ్రహస్థితికి తగ్గట్లుగా మీరు పరిహారాలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్యలు తీసుకుందాం. నరఘోష, నరదిష్టి, శత్రు భయం, శత్రువులు ఏదో చేస్తారనే భయము, పక్క వాళ్ళ ఏడుపులు ఎక్కువగా తగలడం వల్ల ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళకపోవడం, జీవితంలో ఏదో ఒక దశలో ఏదో కష్టం పడుతూనే ఉంటుంటారు. సో మరి దీనికి పరిష్కార మార్గం ఏదన్నా లైఫ్లో ఎప్పుడు చేసుకున్నా కూడా ఉపయోగపడేలాగా, ఏ పని మన సంకల్పం తలిచినా కూడా ముందుకెళ్ళేలాగా అద్భుతమైన రెమెడీ మిథున రాశి వారి కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మిథున రాశి వారు అంటేనే డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ ఎవరైనా కూడా ఒక 4-5 వీళ్ళు విషయాలు అడుగుతారు. ఇది చేస్తే బాగుంటుందా బాగుండదా, లేదా అది చేస్తే బాగుంటుందా బాగుండదా, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇటు వెళ్దాం అనుకుంటున్నా అని అడిగి చివరాఖరికి మళ్ళీ వీరు ఏదైతే ఫైనల్ వీరి మనసు కనిపించింది అదే చేస్తారు. మళ్ళా అంటే నలుగురి యొక్క విషయాలను, నలుగురి యొక్క దాన్ని ఏమంటారు, మన వారి యొక్క అడ్వైస్, సలహాలు తీసుకొని మళ్ళీ వీరే ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కువగా మిథున రాశి వారు మీడియా రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, కామెడీ చేయడానికి కానీ, మంచి మంచి కమెడియన్స్ కానీ, అదేవిధంగా డ్యాన్స్ రంగంలో కానీ, దీంతో పాటుగా వీరికి కనుక శుక్రుడు కానీ చంద్రుడు కానీ మంచి స్థానాలలో ఉంటే ఒక మంచి సెలబ్రిటీ రేంజ్కి వెళ్తారు. రాజకీయంలో బాగా రాణించేటువంటి పలుకుబడి ఉంటుంది. లేదా రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీరికి సహాయపడుతూ ఉంటారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో ఒక లబ్ధి పొందుతారు ఖచ్చితంగా, ఏదో ఒక రకంగా. ఇది అదైనా ఒక పెన్షన్ కానీ, పథకాలు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, అది ఇది అని మనం చెప్పలేము. ఏదో ఒక రకమైనటువంటి గవర్నమెంట్ సొమ్మును వీరు తినేటువంటి యోగం ఉంటుంది. లేదా గవర్నమెంట్ ఇంట్లో ఉండే పరిస్థితి. గవర్నమెంట్ ఇంట్లో అంటే వీరి ఇంట్లో వీరి తండ్రి గారు కానీ, లేదా తల్లిగారు కానీ ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉండి గవర్నమెంట్ ఏమైనా క్వార్టర్స్ ఇస్తే అందులో ఉండడం, ఏదైనా కావచ్చు. అట్లా మిథున రాశి వారికి ఉంటుంది. ఎస్పెషల్లీ మిథున లగ్నము, మిథున రాశి వారు మార్కెటింగ్ రంగంలో, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ రిలేటెడ్ మార్కెటింగ్ రంగంలో బాగుంటారు. మెడికల్ రిలేటెడ్ కూడా బాగుంటుంది. మెడికల్ షాప్ కానీ, లేదా మనకు ఏదైనా ఫార్మా రిలేటెడ్ కానీ, మనకు ఏదైనా ఇంకా ఇదేమిటి ఆర్గానిక్గా పండించేటువంటి ఫుడ్ రిలేటెడ్ కానీ, ఈ మనకు చేన్లల్లో, పంట పొలాలలో ఈ మన చల్లుతారు కదా మందు, యూరియా, దానికి షాప్స్ ఫర్టిలైజర్ కానీ, ఏదైనా ఒక మన మెడిసిన్ రంగంలో వీరికి బాగుంటుంది. అది జనాలకు సంబంధించింది కావచ్చును, జంతువులకు సంబంధించింది కావచ్చును. ఇందులో వీరు రాణించగలుగుతారు. అండ్ మీడియా రంగము, ఒక ప్రెస్ రిలేటెడ్ కానీ, ఒక విలేకరు కానీ, ఇందులో వీరికి ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వీరికి ఎప్పటికీ ఒక కొత్తదనం కావాలి అనేటువంటి విధంగా ఉంటారు. ఇవాళ ఇది జరిగింది, మళ్ళీ రేపు ఇదే జరగద్దు. ఒక వారం 10 రోజులు ఇవాళ ఫుడ్ తిన్నాం, ఇది మళ్ళీ వారం దాకా ఇది తినద్దు, మళ్ళీ వేరే తినాలి. ఎక్కువగా ఆకుకూరలు తింటే వీరికి బాగుంటుంది. తోటకూర కానీ, కొత్తిమీర కానీ, ఇవన్నీ గ్రీన్ రిలేటెడ్ వీరికి చాలా కలిసి వస్తుంది. ఇంకను చూసుకున్నట్టయితే పాల తెలుపు అంటే క్రీమ్ కలర్ వీరికి అశుభం. క్రీమ్ కలరు, అదేవిధంగా సింధూరము వీరికి అశుభం. ఇంకను ఆకుపచ్చ అంటే అదే మనం చెప్పినటువంటి గ్రీన్ వీరికి ఎంతో శుభం. గులాబీ, లేత నీలము, అదేవిధంగా పసుపు పచ్చ, ముదురు, ఎరుపు పర్వాలేదు కొంచెం. ఇంకా బ్లాక్ రిలేటెడ్ అయితే కొంత మధ్యమం, అంటే ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకున్నా, ఏమైనా మంచి పనులకు వెళ్ళేటప్పుడు
ఈ గ్రీన్ కానీ ఇవి వేసుకొని వెళితే శుభంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో నెంబర్ 5లో పుట్టినటువంటి వారు ఉన్నా వీరికి నెంబర్ 3 మైనస్, నెంబర్ 5లో వీరి డెస్టినిటీ ఉంటే నెంబర్ 3 అనేటువంటిది వీరికి మైనస్. ఈ నెంబర్ 3 కలిగినటువంటి అకౌంట్లో వీరు ఏమైనా మనీ సేవింగ్ చేద్దామన్నా నిలబడదు, ఖర్చు అయిపోతూ ఉంటాయి. నెంబర్ 3 కలిగినటువంటి ఫోన్ నెంబరు లాస్ట్లో అన్నీ కలిపితే ఉన్నా వీరికి ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. నెంబర్ 3 కలిగినటువంటి వ్యక్తి, ఆ 3లో జన్మించినటువంటి వ్యక్తి వీరి దగ్గరలో ఉన్న వీరికి కూడా వారికి ఉండేటువంటి శని పట్టుకుంటుంది. ఇలాంటి పరిణామాలు ఉంటుంది. కనుక నెంబర్స్ అనేటువంటివి, ఈ గుడ్ డేస్ అనేటువంటివి, ఈ కలర్స్ అనేటువంటివి మనిషి జీవితంలో 85% ఒక కీ రోల్ను ప్లే చేస్తుంది. ఇప్పుడు గాత నక్షత్రము, గాత వారము ఎందుకున్నవి? పనికిరాదు అంటే పనికిరాదు అంతే. పనికిరాదు అంటే మొత్తానికి పనికిరాదని కాదు. నువ్వు చేసుకుంటే చేసుకో, నీకేం జరుగుతుందో నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. సో మంచిగా లేదు. ఇప్పుడు వీరు మిథున రాశి వారు 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చూడండి, ఇందులో లాస్ట్ ఈ 3.5 ఇయర్స్లో స్థానచలనాలు, ప్రదేశ మార్పులు. మీరు స్థానచలనాలు, ప్రదేశ మార్పులు చెందినప్పుడు ఒకవేళ మీకు ఇబ్బందికరమైనటువంటి పనికిరాని డేట్లలో ఇప్పుడు చెప్పా, ఒకవేళ 5వ తారీఖు జన్మించారనుకుందాం, 3వ తారీఖు కానీ 21వ తారీఖు కానీ లేదా 12వ తారీఖు కానీ ఈ డేట్స్లలో ఎమర్జెన్సీగా గోల్డ్ తాకట్టు పెట్టినా, ఈ డేట్స్లలో అప్పు చేయాల్సి వచ్చినా, ఈ డేట్స్లలో ఇల్లు మనము చేంజ్ చేయాల్సి వచ్చినా, ఈ డేట్స్లలో ఏమైనా మనము ఇంకేదైనా చేయాలనుకున్నా ఇబ్బంది ఎదురవుతుంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు, పుండు మీద కారం చల్లినట్టుగా అవుతూ ఉంటుంది. సో మరి ఏమిటి అంటే నరఘోష ఏర్పడుతుంది. అరే ఇట్లెందుకు నాకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నది, ఏం చేసినా కూడా మేము అంత మంచిగా చేస్తున్నాం కదా అంటే మరి అదే చేసేటువంటి డేస్ కానీ ఈ నెంబర్స్ కానీ మనకి ఇబ్బంది ఎదురవుతుంది. సో దీనివల్ల నేను ఇప్పటి వరకు వాస్తవానికి ఈ న్యూమరాలజీ రిలేటెడ్ కానీ ఈ నెంబర్ రిలేటెడ్ కానీ ఎక్కడ చెప్పలే. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగారని నేను చెప్తున్నా. ఏమని? లైఫ్ టైం రెమెడీ. ఇది 100కు 85% నేను నమ్మాను కనుక నేను చెప్తున్నాను. నేను పాటించేటువంటి రెమెడీ నా పర్సనల్ రెమెడీస్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే కొన్ని లక్షల రెమెడీలు ఉన్నాయి, నేను ఏదో ఒకటి చెప్పేయచ్చు. కానీ వాళ్ళు నన్ను నమ్మిండ్రు. నన్ను నమ్మినప్పుడు నేను ధర్మంగా వారికి నేను నిజమైనటువంటిది చెప్పాలి అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది. కనుక మిథున రాశి జాతకులు మీరు చేసినటువంటి ట్రాన్స్ఫర్స్, మీరు చేంజ్ అయినటువంటి ఆ డేట్స్లో మీకు పడని డేట్ ఏమైనా ఉందా, పడని రోజు ఏమైనా ఉందా అనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకను వీరికి జపాలు, వీరు జపం చేసుకోవడం కానీ నెలకొకసారి వీరు జాతకరీత్యా ఏవైనా చిన్నగా జపాలు చేయించుకున్నా, పెసర్లు దానం చేస్తూ ఉన్నా, ఆకుకూరలు దానం చేస్తూ ఉన్నా, గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి వస్త్రాలను దానం చేస్తూ ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక పెద్ద పాయింట్ ఇక్కడ, ఒకవేళ కనుక బుధుడు వీరి జాతకంలో నీచలో ఉంటే ఇవి దానం ఇవ్వద్దు. ఇప్పుడు ఒక మనిషి కంప్లీట్గా చేత కాకుండా పడిపోయి ఉన్నాడు, మనకి బిల్కుల్ చేతన అవ్వటం లేదు, కాళ్ళు చేతులు నడుము మొత్తం విరిగిపోయి మంచంలో ఉన్నాడు. మనకి కొత్త బండి కొనిస్తే నడుపుతాడా? నడపలేడు కదా. సో ఇంకా మనము మాటలతో కానీ ఇంకా దాని ఎనర్జీని లాస్ చేసుకుంటాం. ఎవరి జాతకరీత్యా అయితే ఏ గ్రహము మైనస్ ఉందో మనం చూసుకోవాలి. చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు, శని త్రయోదశి వస్తుంది, నల్లనుగులు దానంగా ఇవ్వండి, పలానా రోజు వస్తుంది, పలానా దానంగా ఇవ్వండి. ఒకవేళ వారికి శని ఉచ్చలో ఉంటే ఒక అద్భుతమైనటువంటి
ఒక లాయర్, ఒక మంచి సారు, తనకు శనైశ్వరుడు మంచి ఉచ్చలో ఉన్నాడు తులాలో. తనకు రాబోయే రోజులలో శని మహర్దశ రాబోతున్నది. సార్, మీకు అద్భుతమైనటువంటి దశ రాబోతుంది. మీరుండేటువంటి స్థానం కంటే ఒక 2 మెట్లు పైన కూర్చునే స్థానము, ఇది మీకు చాలా కలిసి వస్తుంది. అంటే ఇక ఇప్పుడే ఉన్నది అంత కాకుంటే దానికి సంబంధించి ఒక 50-60 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఏదైనా కానివ్వండి, యోగం ఉన్నప్పుడు అది అయిపోతుంది. తనకు ఆఫ్టర్ 2.5 సంవత్సరాల తర్వాత పాపం దాన్ని గుర్తుంచుకొని మరి మెసేజ్ పెట్టి నాకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది వారికి. సో వారికి అది చెప్పిన విధంగా వారికి ఆ స్థాయి వారికి రావడం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. కొన్ని ఉంటవి సినీ ఇండస్ట్రీలో కూడా పనికి రాని వ్యక్తులను తోడుపెట్టుకుంటారు కొందరు. మంచి డైరెక్టర్సు, మంచి ప్రొడ్యూసర్సు, మంచి హీరోయిన్స్, మంచి వాళ్ళు ఈ ఇల్లీగల్ అఫైర్స్ లైక్ చెప్పలేము. వారి డిస్ట్రిక్ట్ ఎంత, వారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతనో, వీరి డేట్ ఆఫ్ బర్త్ ఎంతనో, వీరి లగ్నం ఎంతనో, వారి లగ్నం ఎంతనో, షష్టాష్టకాలు పడ్డా ఏ సినిమా తీసినా మైనస్ అవుతుంది. ఏదో బై ఛాన్స్లో ఒక సినిమా హిట్ అయిందంటే అది హిట్టే, తర్వాత అన్ని ఫ్లాప్లు అవుతాయి. చెప్పలేము మనం ఇది అదని. కనుక అట్లా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇంకను ఖచ్చితంగా కూడా వీరు ఏమిటి అంటే అనేకమైనటువంటి ప్రదేశాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా కూడా. సో వీరికి అధికంగా ఒకటే చెప్పా, జాతకంలో మంచి అద్భుతమైనటువంటి యోగం ఉంది అనుకుంటే వీరు ఈ యొక్క ప్రతి మనకు చూసుకున్నట్టయితే ప్రతి శనివారం రోజు కూడా ఒక 7 యాలకులు, 7 లవంగాలు, 7 మిరపకాయలను తీసుకొని తప్పకుండా కూడా 108 సార్లు అంటే చేతిలో పట్టుకొని ఓం పార్వతీదేవి, ఓం పార్వతీదేవి అయిన మహా లేదా ఓం రాజరాజేశ్వరి మాతాయి అయిన మహా అని ఒక క్లాత్లో పెట్టి కట్టి దానిని చీకటిగా ఉండేటువంటి ప్రదేశంలో పెట్టాలి. ఈ విధంగా 41 రోజులు దాన్ని అక్కడే ఉంచడం ద్వారా 41 రోజుల తర్వాత దాన్ని తీసి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారేయాలి. మళ్ళీ కొంత మాకు ఇదే విధంగా ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రెమెడీ చేయండి. ఇందులో ఒక నిమ్మకాయను జోడించండి. ఒక నిమ్మకాయను చక్కగా పట్టుకొని తిప్పుకున్న తర్వాత అందులో పెట్టేసి అక్కడ పెట్టేసేయాలి. సో ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో బుధునికి సంబంధించినటువంటి వారు తప్పకుండా ఒక గ్రీన్ కలర్లో ఉండేటువంటి నిమ్మకాయ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మపండు కాకుండా గ్రీన్ కలర్లో ఉండేది మీ వద్ద పెట్టుకోవడం ద్వారా నరఘోష, నరదృష్టి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. అన్నిటికంటే ఎస్పెషల్గా నేను ముందు చెప్పాను ఆల్రెడీ చివరిలో చెప్తున్నాను, జాతకరీత్యా ఎవరి ఇబ్బందులు ఎవరి పరిస్థితులు వారికి ఉంటాయి. సో దాన్ని మనం అర్థం చేసుకొని జాతకరీత్యా మంచి ఆస్ట్రాలజర్ కానీ అంటే అది మా బాధ్యత. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అతని బాధ్యత. సో ఏవో టెస్టులు కానీ ఏవో మెడిసిన్ కానీ రాస్తే మీరు నమ్మారు. అక్కడ ఆ నమ్మకం అనేది మనం నిలబెట్టుకోవాలి. అదొకటే చెప్తున్నా. ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటి అనేది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇవాళ రేపు నేను చెప్పా, సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ సమ్మక్క సారక్కకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది బ్యాచ్ మోగుతూ ఉన్నది. ఎట్లా ఛాన్స్ దొరికితే ఏమిటి అనేటువంటిది, సబ్జెక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మన గురించి కానీ మీ గురించి కానీ నీ వ్యక్తిగత జీవితంలో గడిచినటువంటి 4 విషయాలు కానీ నీ గుణగణాలు కానీ నీ క్యారెక్టర్ కానీ చెప్పనప్పుడు మేమెందుకు నాకు వచ్చినది చెబితేనే మీకు న్యాయం జరుగుతుందని అర్థం చేసుకోండి. ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా. ఒక బుక్ పట్టుకొని ఒక సార్ వస్తున్నాడంటే తను అంతకుముందు ఆ బుక్ అయితే చదివి ఉంటాడు కదా, తనకు ఆ జ్ఞానం అయితే ఉంటుంది కదా. అప్పుడే ఆ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఏదో మక్కి కొట్టిపోయేటట్టుగా ఉండదు కదా. సో అట్లా ఉంటుంది పరిస్థితి. కనుక ఎవరి వ్యక్తిగత జాతక విషయానికైనా కూడా నేను ఓపెన్ కాదు డబుల్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా. వన్స్ నన్ను మాట్లాడిన తర్వాత మీరు చూడండి అంతే. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళందరికీ కూడా జీవితాంతం నరఘోష, నరదిష్టి తొలగించుకోవడానికి అద్భుతమైన పరిష్కారం మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.